అందరికీ నమస్తే అండి. సౌత్ ఇండియన్ పాలిటిక్స్‌లో ఇప్పుడు అంటే దక్షిణ భారత రాజకీయాల్లో కొత్తగా వినిపిస్తున్న గాసిప్ ఈ 2 రోజుల నుంచి విజయ్ పార్టీ టీవీకే ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించనుంది అని. ఇది పుకారు మాత్రమే, గాసిప్ మాత్రమే. అయితే ఏమో భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. ఏముంది రాజకీయ పార్టీలు జాతీయ పార్టీగా అవతరించడం సర్వసాధారణమే కదా! కాబట్టి విజయ్ పార్టీ ఏమో అతను తమిళనాడులో ప్రభంజనం సృష్టించాడు కాబట్టి తనకు సౌత్ ఇండియా మొత్తం మీద ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఇతర రాష్ట్రాల్లో విస్తరించినా ఆశ్చర్యపోవక్కర్లా. ఒక ఉప ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీయే బీఆర్ఎస్ పార్టీ అయిపోయినప్పుడు సౌత్ ఇండియా మొత్తం ఫ్యాన్ బేస్ ఉన్న విజయ్ ఎందుకు ఇతర రాష్ట్రాల్లో పార్టీ పెట్టకూడదు? నిజమే కదా! కాబట్టి భవిష్యత్తులో జరిగినా జరగవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అదే జరిగితే ఏ పార్టీకి బొక్క? చాలా సింపుల్‌గా అంటే ఏ పార్టీకి నష్టం జరుగుద్ది? ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం. చాలా క్లారిటీ, చాలా రోడ్ మ్యాప్ అంతా చాలా స్పష్టంగా ఉంది. విజయ్‌ని రాజకీయంగా నెత్తిన పెట్టుకున్నది ఎవరు? వైసీపీ అభిమానులు. ఎన్నికలకు ముందు విజయ్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరూ కలిపి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేసి, ఒక హైప్ క్రియేట్ చేసి, భారీ ఎలివేషన్‌లు ఇచ్చి, ఒక ఒక కైండ్ ఆఫ్ ప్రచారం అయితే చేశారు. వాళ్ళిద్దరూ ఏదో ఈవెంట్‌లో కలిసినట్టున్నారు. అక్కడ ఒక కైండ్ ఆఫ్ ప్రచారం అయితే చేశారు. అది అంటే వైసీపీ వాళ్ళలో చాలామందికి విజయ్ మీద అభిమానం ఉంది. పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది విజయ్‌ని విజయ్ జోసెఫ్ అతని పేరు. సో, అతను ఒక క్రిస్టియన్‌గా చాలామంది చూస్తున్నారు. అతను ఒక దళిత క్రిస్టియన్ అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. నిజానికి అతను దళితుడు కాదు అని నేను మొన్న ఒక వీడియోలో చెప్పా. అతను ఒక పిళ్ళై సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతని తండ్రి పిళ్ళై, అతని తల్లి బ్రాహ్మిన్. సో, వాళ్ళు పిళ్ళై అంటే అక్కడ ప్యూర్‌లీ ఓసీ కమ్యూనిటీ, టాప్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వాళ్ళ ఇంట్లో పూజలు, హోమాలు అవి జరుగుతుంటాయి. నేను నిన్న మొన్న వీడియోలో చెప్పాను. బట్ కొంతమంది మాత్రం లేదు నేను చేసిన కంటెంట్ తప్పు. జోసెఫ్ విజయ్ అతని పేరు. అంటే అతను ప్యూర్ క్రిస్టియన్. సో, అతను దళిత క్రిస్టియన్. కాబట్టి అతను మావాడే అని చెప్పి చాలామంది అతను ఓన్ చేసుకుంటున్నారు. నాకు కూడా రెండో మూడో కామెంట్‌ల్లో తిట్టారు కూడా. "నువ్వు అతను దళితుడు, నువ్వేమో అతను దళితుడు కాదు అంటున్నావు. నువ్వు దళిత ద్రోహివి" అని కూడా తిట్టారు నన్ను. సరే అది పక్కన పెడితే, ఇక్కడ ఆ ఓట్ బ్యాంక్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికుంది? చాలా క్లారిటీ. క్రిస్టియన్ లేదా దళిత క్రిస్టియన్ ఓట్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికుంది? జగన్మోహన్ రెడ్డి గారికుంది. ఆ వర్గాల్లో మోర్ దాన్ 70% ఓట్ బ్యాంకు వైసీపీదే, జగన్మోహన్ రెడ్డి గారిదే. అదొకటి కాసేపు పక్కన పెడదాం. అండ్ ఈ సినిమాటిక్ యూత్ అండ్ రాయలసీమ వర్గాల్లో విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ చాలా కీలకంగా ఉన్నారు. ఇప్పుడు మొన్న కూడా 4వ తేదీన రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా చిత్తూరు, తిరుపతి ఆ ప్రాంతంలో సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చారు, మిఠాయిలు పంచారు విజయ్ ఫ్యాన్స్. అంటే రాయలసీమ ప్రాంతంలో విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తమిళనాడులో యాక్టివ్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం యాక్టివ్గా లేరు. కానీ రాయలసీమలో యాక్టివ్గా ఉన్నారు. చాలా చురుగ్గా ఉన్నారు. యాక్టివిటీస్ కూడా చేస్తుంటారు. ఇక్కడ రాయలసీమలో గ్రౌండ్ లెవెల్లో ఏ పార్టీ బలంగా ఉంది? ఈ మూడిటికి సమాధానాలు తెలిస్తే విజయ్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీ ఓట్ బ్యాంక్ని కొల్లగొడతాడు అనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ వైసీపీ ఫ్యాన్స్ విజయ్ అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిపి ఎలివేషన్స్ ఇవ్వడం పాయింట్ నెంబర్ 1. 2 విజయ్ సామాజిక వర్గం అతను ఒక దళిత్ క్రిస్టియన్ అనుకొని దళిత్ క్రిస్టియన్ వర్గం అంతా కూడా అతను మావాడు అని భావించడం. సో, అది వైసీపీ ప్యూర్ ఓట్ బ్యాంకు. 3 రాయలసీమ ప్రాంతం. అంటే ఇక్కడ ప్యూర్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంక్, ఆ వర్గాల ఓట్ బ్యాంక్లోనే విజయ్కి ఎలివేషన్స్ వస్తున్నాయి. సో, విజయ్ని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో విజయ్ గనక పార్టీ పెడితే, టీవీకే పార్టీ ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తే, ఆ పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఓట్లేస్తారా? అంటే ప్రస్తుతానికి ఒక పుకారు మాత్రమే, ఒక ఊహ మాత్రమే నేను చెప్తున్నాను సుమి. ఇది నిజమవుద్దని నేను ఖచ్చితంగా చెప్పట్లా. ఒక ఊహాజనితమైన విశ్లేషణ మాత్రమే చెప్తున్నాను. సో, ఇవన్నీ ఈ పరిణామాలను చూస్తుంటే, సీక్వెన్స్ ఆఫ్ సీన్స్ చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ఒకవేళ టీవీకే పార్టీ ఆంధ్రప్రదేశ్లో విస్తరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్గా ఉన్న కొన్ని వర్గాలు ఆ పార్టీకి వెళ్తాయి, విజయ్ పార్టీకి వెళ్తాయి. దానివలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు నష్టపోయే అవకాశం ఉంది. వైసీపీ ఓట్ బ్యాంక్ చీలిపోయే అవకాశం ఉంది. సో, ఇది అర్థమైందని అనుకుంటున్నా. చాలా క్లారిటీ, చాలా క్లియర్ పిక్చర్. మేబీ ఏం జరుగుద్ది అనేది భవిష్యత్తులో చెప్పలేం. థ్యాంక్ యూ.